అన్ని ప్రయత్నాలు చేశాక ఆఖరికి ఆ దేవుడికి మొక్కుందామని ఫ్రెండ్స్ అందరం కలిసి పెంచులు కొనుకెళ్తున్నాం. ఎవరికి ఎన్ని బాధలున్నా అలా ఫ్రెండ్స్ అందరం కార్లో ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటా పాటలు వింటూ ముచ్చట్లు వేసుకోవడం ఈజ్ ఎ థెరపీ. అసలు ఆ టైంలో ఏమీ గుర్తురావు, మనసు హాయిగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా మార్నింగ్ ఓట్ మీల్ మాత్రం అస్సలు మిస్ చేయను. డైట్ ముఖ్యం బిగ్లు. మొత్తానికి 2 hours తర్వాత పెన్సిల్ కొనికి రీచ్ అయ్యాం. పాపం మా వాడికి పల్లెటూళ్ళు అలవాటే లేవు. కారు దిగిన వెంటనే ఓ అని దూకేశాడు. ముళ్ళులు కూర్చుకున్నాయి పాపం. అలా అందరం దర్శనానికి వెళ్ళాం. మనుషులు కూడా తక్కువ మందే ఉన్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పక్కనే ఉన్న శ్రీవారి వనంకి వెళ్ళాం. అలా అందరం ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వనం చుట్టూ తిరిగేశాం. వనంలో అయితే ఈ రాధాకృష్ణుల విగ్రహం చాలా బాగుంది. అందరం అక్కడ చాలా ఫొటోస్ దిగాం. పక్కనే ఉన్న కోనేరుకి వెళ్ళాం. నీళ్లు కూడా చల్లగా ఉన్నాయి. ఈ ఎండకి చాలా రిలాక్స్డ్ గా అనిపించింది. దాని తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాం. ప్రతి ఒక్క మెన్కి చాలా డోపమైన్ హైస్ ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ సంథింగ్. డోంట్ వరీ, మేము చాలా ఖాళీగా ఉన్న రోడ్లోనే ఈ స్టంట్ని పర్ఫామ్ చేసాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా రోడ్ ట్రిప్స్ చేయండి, చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇప్పటికైతే ఇంతే. ఓకే, బాయ్.